మీకు సిగ్గు శరం ఉన్నవాడు నోరు ఎత్తాడు వెలుగొండ గురించి. ఎంతకాలం మభ్య పెడతారా మీరు మమ్మల్ని? ఎంతకాలం మోసం చేస్తారా మా ప్రాంత ప్రజల్ని? ఎంతకాలం మా జీవితాలతో ఆడుకుంటారా మీరు? ఎన్ని రకాలుగా ఆడుకుంటారు మీరు? ప్రాజెక్టు పూర్తి కాకుండానే పూర్తి చేసినామని చెప్పి ప్రారంభోత్సవం చేసుకొని పోవడానికి మీకు సిగ్గు అనిపించలేదా? ఆయన పక్కన నిలబడి తందానాన్ని కొట్టడానికి మీరు అసలు మనుషులా అని అడుగుతా ఉన్నా. అడిగేది లేదా? అయ్యా నీళ్ళు ఎందుకు ప్రారంభోత్సవం చేస్తున్నావయ్యా? ఈ ప్రాంత ప్రజలు చెప్పులతో కొడతారయ్యా. మోసం చేస్తే మమ్మల్ని చెప్పులతో కొట్టించద్దయ్యా అని చెప్పి మీరు అడగాలి కదా. జేజేలు కొట్టి సంకలు ఎగరేసి కొట్టి మళ్ళా మేమేదో వెలుగొండను ఉద్ధరించినాం, మీరు ఉద్ధరించండి అని చెప్తారా? 2005లో టెండర్లు పిలుస్తాం. అప్పుడున్న పార్టీ ఏదయ్యా? కాంగ్రెస్ పార్టీ. మీరేమన్నారు? మేము వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ ముందు 5 సంవత్సరాల అధికారం మాట్లాడతారా? అంటే రంగులు మార్చుకొని సొక్కాలు తొడుక్కున్నంత మాత్రాన మీ పార్టీలు మారుతాయా? అంటే మీరు పార్టీ మార్చుకుంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు 90% ఈ రోజు మీ వైఎస్ఆర్ పార్టీలో లేరా? వాళ్ళే కదా వీళ్ళు. మరి 2005లో మీరు పూర్తి చేస్తామని టెండర్లు పిలిచారు. మరి 2009 నాటికి 3 సంవత్సరాల్లో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును ఆ రోజు 12% పూర్తి చేశారు. 2009-14 మీరే అధికారంలో ఉన్నారు. ఆ 9-14 కాలంలో 26% చేశారు. మరి 14-19 కాలంలో మేము అధికారంలో ఉన్నాం. మేము ఆ రోజు 16% పూర్తి చేశాం. మరి 2019-24 మధ్యన రంగులు మార్చుకున్న చొక్కాలు తడుక్కున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు వైసీపీలో చేరి ఏం ముద్దరిచ్చారు ఈ ప్రాంతానికి? మీరు చేసిన పని విలువ ఎంత? మీరు చేసిన పని పర్సెంటేజ్ ఎంత? 2%. ఇగో లెక్కలు. డిపార్ట్మెంట్ పరంగా 2.06%. 2014-19 మధ్య కాలంలో 16%, 2019-24 కాలంలో 2.06%, 2024 నుంచి 25 వరకు ఈ రోజుటి వరకు 5.31%. ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఈ ప్రజలకు ప్రభుత్వాలు పనిచేసే కదా ప్రభుత్వాలు. మీరు ఉద్ధరిస్తామని చెప్పి ఈ ప్రాంతానికి ఏదో న్యాయం చేస్తామని చెప్పి మీరు చేసింది ఎంత? మీరు ఖర్చు పెట్టింది ఎంత? మీరు ఏం పని చేసి ఏం ఉద్ధరించారు? ఏం చేయబోతా ఉన్నారు? 2026లో పూర్తి చేస్తున్నాం. నీళ్ళు ఇస్తున్నాం. ఈ ప్రాంత ప్రజల ఆశలలో గుండెలలో వెలుగులు నింపబోతా ఉన్నాం. మా నాయకుడు మా ప్రాంతానికి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంట్లో మా నాయకుడు ఫోటో పెట్టుకొని పూజించే సమయం అతి త్వరలో తీసుకురాబోతా ఉన్నాం.